ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా సూపర్‌గా అయితే ఉంటది. నేనైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఒకసారి చూద్దాం. ఇది ఒక చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్. తమిళ్ సాంగ్ ఇది. ఎవరైనా చేసుకోవచ్చు. అది కూడా ఒకటే ఫోటో కాబట్టి చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే మీరైతే డెమో చూడండి. Give me some of that. Give me some of that. Give me some of that. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! మేబీ మీకు ఇక్కడ నచ్చకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వీడియో పెట్టాను. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటది. మీ దగ్గర ఏ ఫోటో ఉన్నా ఈ వీడియోకి నేను సెట్ చేసి చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి. ఇంకోటేందంటే ఇప్పటి నుంచి డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అనేది వేరేలాగా అయితే ఉంటది. ఒక డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ప్లీజ్ రిక్వెస్ట్ ఏందంటే మీకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ఆ వీడియో చూసి మాత్రమే లింక్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి ప్రాజెక్ట్. ఇప్పుడైతే మీరు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్‌తో పాటు సాంగ్‌తో పాటు ఎక్స్ఎంఎల్‌తో పాటు లింక్స్ అయితే ఉంటది. ఆ వీడియో అయితే చూసి మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ అలర్ట్ మోషనే లేకపోతే ఓకేనా? అలర్ట్ మోషన్‌లో లేకపోతే నేను అక్కడనే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ట్రై చేయండి. ఓకే. ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలాగైతే ఉంటది. ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఫోటో ఏందంటే నేను యూజ్ చేసిన ఫోటో ఇది. ఓకే. ఈ ఫోటో అయితే చాలా బాగుంది. ఓకేనా? ప్రతి ఒక్కరి ఫోటో అలాగే ఉండాలని రూల్ లేదు కాబట్టి ఈ ఫోటోకి కొంచెం కలర్ గ్రేడింగ్, కొంచెం ఫోటో ఎడిటింగ్ కూడా చేశారు. కాబట్టి నేను మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తాను. వేరే ఫోటో తీసుకుందాం. ఆ ఫోటో వద్దులే మనం. వేరే ఫోటో తీసుకుందాం. దానిలాగానే చేద్దాం. ఓకే. కాబట్టి నేను ఫస్ట్ వేరే ఫోటో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా కాబట్టి ఆ ఫోటోని నేను ఎక్స్పాండ్ చేస్తాను. హైపిక్ యాప్‌లో అయితే పోతున్నా. హైపిక్ యాప్ లేకపోతే టెలిగ్రామ్‌లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫోటో తీసుకుంటా. సంథింగ్ వేరే ఫోటో. ఆ ఫోటో కాకుండా తీసుకుంటున్నా. ఈ ఫోటో హాఫ్ ఫోటోనే ఉంది. ఈ ఫోటోని నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. కొంచెం బాగా సెట్ అయ్యేలాగా ట్రై చేద్దాం. కాబట్టి నేనేం చేస్తానంటే ఫిల్టర్ అంటే అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళి నేను దీన్ని క్రాప్ చేస్తున్నా. ఈ సైడ్, ఆ సైడ్ అయితే క్రాప్ చేసి ఓకే. ఇంత క్రాప్ చేసి ఇక్కడ ఏఐ ఎక్స్పాండ్‌లోకెళ్తున్నాను. ఈ ఫోటోని కొంచెం ఎక్స్పాండ్ చేస్తా. కొంచెం ఫుల్ ఫోటో ఉంటే చాలా బాగుంటది కాబట్టి ఎక్స్పాండ్ అయితే చేస్తున్నా చూడండి. ఓకే. ఎక్స్పాండ్ అయితే చేద్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఫోటో అయితే ఎక్స్పాండ్ అయితే అయిపోయింది. ఇందులో మీకు బెటర్‌గా ఏ ఫోటో అయితే నచ్చుతుందో ఆ ఫోటోని ఒకటి తీసుకోండి. లేకపోతే ఇంకోటి మీరు ఇంకా జనరేట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోటో నాకు బాగా నచ్చింది. ఇదే తీసుకుంటున్నా. ఓకే. ఫోటో అయితే తీసుకున్నా. ఇదే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నా. మీ ఫోటో ఆ ఫోటో ఉన్నా మీకు బాగా సెట్ అవుతుంది కాబట్టి వీలుంటే ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఈ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తాను. కొంచెం ఫోటో బాగా రాకపోతే చూడండి మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ ట్రై చేయండి హైపిక్ యాప్‌లో. ఓకే. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ప్రాజెక్ట్ లింక్ అయితే చెప్పాను కదా! లింక్ ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో చూడండి. ఫాంట్ కూడా అక్కడనే ఉంటది. ఓకే. ఇప్పుడు చూడండి. ఇలాగైతే ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసి ఎండింగ్ వరకు జరిపేస్తున్నా. ఈ ఫోటోని కరెక్ట్‌గా ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళండి. జెడ్ అని ఉంది కదా! జెడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. జెడ్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ 00 అని ఉంది కదా! దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు 1800 పెట్టండి. ఓకే. 1800 పెట్టిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత సైజ్‌లోకెళ్ళండి. ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు జూమ్ చేసుకోండి. ఇంత జూమ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసిన ఫోటోని టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం కొంచెం జూమ్ చేద్దాం దీన్ని. ఇంత జూమ్ చేసిన అదే ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళిన తర్వాత ఈ ఫోటోని నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి. పీఎన్‌జీగా అయితే రీప్లేస్ పెడుతున్నా. రీప్లేస్ పెట్టిన తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని నేను మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ వెళ్ళి జెడ్ వాల్యూ అనేది కొంచెం తక్కువ చేస్తా. ఒక 1777 అయితే ఆ మధ్యలో అయితే పెడుతున్నాను. అలా పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత అవసరం ఉంటది మీకు. పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఫోటో అయితే బాగా సెట్ అయింది. ఇక్కడ చూడండి. ఒకవేళ మీ ఫోటో కొంచెం డార్క్‌గా లేదని అనుకుందాం. దానికోసం కూడా మీకు ఒక సొల్యూషన్ చెప్తాను. ఆ సొల్యూషన్ ఏందంటే మీరు ఫోటో ఏదైతే ఫోటో పెడతారో దాన్ని సెలెక్ట్ చేసి దానికి ఎక్స్‌పోజర్ గామా అనే ఒక ఎఫెక్ట్ యాడ్ చేసి దాన్ని మీరు ఈ గామా ఏదైతే ఉందో గామాని తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకుంటే కొంచెం డార్క్‌లో అయితే ఫోటో అయిపోతది. ఓకే. మీకు ఎంత అడ్జస్ట్‌మెంట్‌లో కావాలో అంతలో చేసుకోండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేద్దాం ఇక్కడ. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కెమెరా అయితే ఉంటది. ఇక్కడ కెమెరా హైడ్ చేసినా నేను. కాబట్టి ఇప్పుడు మనం కెమెరాని ఆన్ చేద్దాం. అంటే హైట్ తీసేద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మీ వీడియో యానిమేషన్ అవుతూ వస్తది. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా. పోయింది కదా! పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది చూడండి. చూడండి.
ఇక్కడ చూసుకుంటే ఫోటో బ్యాక్ సైడ్‌లో కావాలి ఆ టెక్స్ట్ అనేది. కాబట్టి మనం పీఎన్‌జీ ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి దాని జెడ్ వాల్యూ అనేది కొంచెం అయితే ఒక 1760 ఆ మధ్యలో పెట్టుకోండి. పీఎన్‌జీ ఫోటోది. చాలు ఇప్పుడు చూడండి. అన్నీ బ్యాక్ సైడ్‌లో వెళ్ళిపోయింది. ఓకే. ఇక్కడ మీరు ఇంకా అడ్జస్ట్‌మెంట్ చేద్దామని అనుకుంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ పీఎన్‌జీని 3 టైమ్ డూప్లికేట్ చేసి ఇక్కడ 3 టైమ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఒక పీఎన్‌జీని డూప్లికేట్ చేసిన ఇలా ఈ సైడ్ కట్ చేసి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ, ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ, దీన్ని ఇక్కడ పెడుతున్నాను. ఇంకో దాన్ని డూప్లికేట్ చేస్తాను. ఇక్కడ పెడుతున్నాను. చూడండి మీ పీఎన్‌జీ 3 అయింది. ఇలా కొంచెం ఫాస్ట్‌గా రావాలంటే కర్వ్ యాడ్ చేసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్‌లో పెడదామంటే సాచురేషన్ యాడ్ చేసుకోండి. ఓకే. చూడండి ఇప్పుడు. రైట్. అయిపోయింది వీడియో. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.